హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. మీకు చెప్పాను కదా నిన్న సీమంతం పార్టీలో ఆ త్రీ స్టోరీ ఏంటి అని చెప్తానని చెప్పాను కదా, అది ఇదేనండి. అదేంటంటే మా పాపకి 30 years వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి ఈ శ్రీకాంత్ తనకు సర్ప్రైజ్గా బర్త్డే పార్టీ అరేంజ్ చేశాడు. యాక్చువల్గా తెలియదు తనకు బర్త్డే పార్టీ ఇప్పుడు ఉంది సీమంతం అయిపోగానే అని. శ్రీకాంత్ ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంచి అరేంజ్ చేశాడు అనమాట. అయితే ఇక్కడ ఈ ఈ కేక్ ఉంది చూశారు, ఆ కేక్ ఏంటంటే హేజల్ నట్స్ అండి. హేజల్ నట్స్ చాక్లెట్ కేక్ అనమాట. దానిపైన మా పాప ఫోటో కూడా ఉంది కదా కేక్ మీద. అది కూడా తినొచ్చు, అది పేపర్ కాదండి, అది కూడా తినొచ్చు. అది కూడా అలా చేస్తారన్నమాట ఇక్కడ కేక్. ఇంకా కన్నయ్య పిల్లలు అందరూ కూడా ఆ కేక్ చుట్టూనే తిరుగుతున్నారండి. కేక్ ఓపెన్ చేయగానే బెల్లం చుట్టూ ఈగల్లాగా గో వచ్చేసారు ఎక్కడెక్కడ ఆడుతున్న పిల్లలందరూ కూడా. అలా వచ్చేసి చాలా బాగా ఇంకా స్వీటీ పక్కనే కూర్చున్నారు. పక్కనే కూర్చొని అత్త నేను అని చెప్పి కూర్చున్నారు అనమాట. ఇంకా వాళ్ళలో స్వీటీ అయితే బొమ్మలో బొమ్మలా కలిసిపోయినట్లుగా పిల్లల్లో పిల్లలాగా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. మీ హస్బెండ్ మీకు బర్త్డే పార్టీకి సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా సర్ప్రైజ్ అవుతారు? కానీ మా అమ్మాయి అంటే చాలా డిఫరెంట్గా సర్ప్రైజ్ అయిందండి. ఎలా అంటే అలిగింది కూడా. ఏంటి నాకు సర్ప్రైజ్ ఉందని చెప్పలేదేంటి, సర్ప్రైజ్ ఉందని చెప్తే నేను సర్ప్రైజ్ కోసం వెయిట్ చేసేదాన్ని కదా. ఇలా ఎవరైనా సర్ప్రైజ్ అవుతారా, ఇలా ఎవరైనా ఫీల్ అవుతారా, మీరు ఇలాగే అనుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూద్దాం. మీరు ఇంకా మా స్వీటీ లాగా ఎవరైనా ఉన్నారేమో. మా స్వీటీ ఫ్రెండ్స్ అయితే ఏంటి స్వీటీ నువ్వు మీ వాళ్ళు అందరూ సర్ప్రైజ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ నువ్వేంటి ఇలా అని ఆట పట్టించారనమాట వాళ్ళందరూ కూడా. ఇది ఒక సర్ప్రైజ్ అవ్వని సర్ప్రైజ్ అనమాట. బాగుంది కదా. ఆ కేక్ చుట్టూ అండి మా దగ్గర కొన్ని రోజెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ రోజ్ పెటల్స్ అండ్ న్యాచురల్ రోజ్ పెటల్స్ అనమాట. సరే దాన్ని కేక్ ఓపెన్ చేసిన తర్వాత అది అలా కట్ చేయడం ఎందుకులే, లోటస్లో మధ్యలో ఇలా ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని అలాగే ఉంచేసి దానిపైన ఇలా రోజ్ పెటల్స్ని అలంకరించామన్నమాట. ఎలా ఉంది డెకరేషన్, బాగుందా, ఇలా నచ్చిందా? ఇది ఒక రకంగా అట్లా అప్పటికప్పుడు సడన్గా అలా ఐడియా వచ్చిందండి. అందుకని ఇంకా అలా డెకరేట్ చేసాం. మా పాప వేసుకున్న ఫ్రాక్ బాగుందా? ఈ ఫ్రాక్ ఆన్లైన్లో తెప్పించుకుందండి, మీకు చూపించాను కూడా. నేను అంతకుముందు ఒక షార్ట్ చేశాను ఆన్లైన్లో తెప్పించుకుంది అని చెప్పేసి. ఆ ఫ్రాకేనండి ఇది. బర్త్డే కేక్ అయితే మాత్రం సూపర్ ఉందండి, ఎంత బాగుందో. నేను ఇంక అనుకున్నా పైన ఆ ఫోటో ఉంది కదా, అది లేయర్ పేపర్ లాంటిదేమో తినకూడదేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది కేక్. నిజంగా నాకు స్వీట్ అంటే ఆల్రెడీ చాలా ఇష్టము. ఇంకా ఈ కేక్ని అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈరోజు డిన్నర్కి ఏమో మేము ఫుడ్ అరేంజ్ చేసుకున్నామండి. పిల్లల హెల్ప్తో నేను పిల్లలందరం కలిసి వంట చేసుకున్నాం. అయితే అవేంటి, నేను నిమ్మకాయ పులిహోర చేశాను. ఆ నిమ్మకాయ పులిహోర వీళ్ళు తిన్న తర్వాత అన్నారు, ఆంటీ మ్యాంగో పులిహోరనా ఇది అని చెప్పేసి అన్నారు. మ్యాంగో పులిహోరలా అనిపించిందంట. బాగుంది. నాకు మా వాళ్ళు అంటూ ఉంటారండి, నేను కొంచెం పులిహోర స్పెషలిస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. అంటే నాకు నేను చెప్పుకోవడం బాగోదు కదా, బట్ అందరు అంటూ ఉంటారని చెప్తున్నా ఊరికే. సో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట, బాగా చేస్తారా అంటే మీరు పులిహోర. ఈ పిల్లలు కూడా పులిహోర బాగుంది అంటే చాలా బాగుంది, మ్యాంగో పులిహోరలా ఉంది అని చెప్పి మళ్ళీ వడ్డించుకొని పులిహోరని బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఏం చేసామంటే ఆ రోజు వంటకాలు పొటాటో ఫ్రై చేసాము, పాలకూర పప్పు, తర్వాత కొత్తిమీర టొమాటో చట్నీ, ఆ తర్వాత సగ్గుబియ్యం సేమియా పాయసం. నైట్ టైం కదండి, అందుకే రసం కూడా చేశానండి. రసంతో పాటుగా పొటాటో ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి రసం కూడా చేసుకొని ఆ విధంగా అందరం భోంచేసి మంచిగా కూల్ డ్రింక్ తాగి రిలాక్స్ అయిపోయి అందరం పెద్దవాళ్ళందరూ కాసేపు కబుర్లు చెప్పుకొని పిల్లలేమో సరదాగా ఏదో కాసేపు ఆడుకున్నారు. ఇలా కాసేపు చిన్న బర్త్డే పార్టీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.